హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్ మొబైల్స్ టెక్నాలజీస్కి స్వాగతం అండి. అలాగే ఇది రెడ్మీ నోట్ 7 మూలలో ఇది బటన్స్ అని ఏమీ పనిచేయట్లేదు ఫ్రెండ్స్. ఇవి బటన్స్ ఓకే. ఇది ఛార్జింగ్ పెట్టి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మొబైల్ అనేది ఆన్లో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఛార్జింగ్ అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఇది, కానీ బటన్స్ అన్నీ ఏమి ప్రెస్సింగ్ అనేది అవ్వట్లేదు. ఇది ఇన్నర్ ప్రాబ్లం, అవుటర్ బటన్సా ఇన్నర్ బటన్స్ ప్రాబ్లం అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఓకే, ఇది రెడ్మీ నోట్ 7. ఇది బ్యాక్ సైడ్ గ్లాస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ గ్లాస్ అనేది మనం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలండి, ఎందుకంటే గ్లాస్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఆల్రెడీ పెయింట్ అది కూడా వదిలేసింది. ఇది ఒకసారి మనం రిమూవ్ చేద్దామండి గ్లాస్ అనేది. రెడ్మీ నోట్ 7 ప్రో, 7S, 7 ఇవన్నీ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయండి. బ్యాక్ సైడ్ అనేది గ్లాస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది జాగ్రత్తగా మనం రిమూవ్ చేసుకోవాలండి, లేదంటే గ్లాస్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ మనం ఈ రెడ్మీ నోట్ 7 ప్రో కానీ 7S కానీ 7 కానీ ఇది ఏ మోడల్ అయినా సరే ఇదే ప్రాసెస్ అండి. బ్యాక్ సైడ్ అనేది గ్లాస్ అనేది వస్తుంది. మనం ఈ గ్లాస్ అనేది జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి, లేదంటే గ్లాస్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఫింగర్ ప్రింట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనం ఫింగర్ ప్రింట్ అనేది రిమూవ్ చేసుకుందాం, ఎందుకంటే ఫింగర్ ప్రింట్ ఈ స్టిప్ అనేది కట్ అయిందంటే మనకి ఫింగర్ ప్రింట్ అనేది వర్క్ చేయడం మానేస్తుంది. కాబట్టి మనం ఫింగర్ ప్రింట్కి సంబంధించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాగ్రత్తగా రిమూవ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఓకే, నెక్స్ట్ మనకి బటన్స్ అనేవి పనిచేయట్లేదు. ఈ బటన్స్ అనేది మనం పనిచేయట్లేదండి. మనం అవుటర్ బటన్సా ఇన్నర్ బటన్సా ఏంటంటే మన ప్రాబ్లం చూడాలంటే కంపల్సరీగా ఫస్ట్ ఈ సైడ్ ఉన్నది ఇది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూపిస్తాను. ఈ సపోర్టర్ వస్తుందండి, ఆన్ ఆఫ్ బటన్స్కి ఈ సపోర్టర్ అనేది వస్తుంది. ఓకేనా, మనం జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. ఇది సపోర్టర్ అండి. ఇది ఆన్ ఆఫ్ బటన్స్ బయటికి రాకుండా ఈ సపోర్టర్ అనేది మనం ఫిక్స్ చేసుకుంటాం. ఇగో చూసారా, ఈ అనేది బటన్స్ అనేది బయటికి రాకుండా కూర్చుంటుంది. లాకింగ్ సిస్టమ్ అనమాట అండి. ఇది మనం ప్లాస్టిక్కే కదా అనుకుంటే కుదరదు. ఇది ఆ బటన్స్ అనేవి బయటికి వచ్చి పడిపోకుండా సపోర్ట్ చేసేది ఇదే. ఓకే ఫ్రెండ్స్, ఈ సపోర్టర్ అనేది మనం క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఈ బటన్స్ ఆ సపోర్టర్ ఓపెన్ చేస్తే తప్ప మనకి ఈ బటన్స్ అనేది రిమూవ్ ఫ్రెండ్స్ రావు. ఓకేనా, లాకర్స్ అనమాట. ఓకే, ఈ రకంగా ఉంటాయండి బటన్స్. ఓకే, ఈ రకంగా బటన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు లోపల ప్రాబ్లమా బయట ప్రాబ్లం అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలని మీకు చూపిస్తాను. ఇందులో ఒకసారి ఓకే అండి. ఇది బటన్స్ అనేది ఇన్నర్ బటన్స్ బాగానే ఉన్నట్టున్నాయి. బటన్స్ అనేవి చూసారా, ఈ మొత్తం డ్యామేజ్ అయిపోయాయండి. ఓకే, అలాగే ఇన్నర్ వన్ ఆఫ్ బటన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం.
అవుటర్ ఆన్ ఆఫ్ బటన్ ఇది కూడా డ్యామేజ్ అయిపోయిందండి. ఒకసారి కొత్త వేసి చెక్ చేద్దామండి. ఓకే, ఇవి కొత్త బటన్స్ అండి. ఇవి సరే, పాయింట్స్ అనేవి ఈ రకంగా ఉండాలి. దీనికి పాయింట్స్ అనేవి లేవు చూడండి. ఓకేనా, పాయింట్స్ అనేవి డ్యామేజ్ అయిపోయినాయి. ఈ ఆన్ ఆఫ్ బటన్కి పాయింట్ అనేది ఉంది, కానీ ఈ పైన ఒక ప్లాస్టిక్ కోటింగ్లా ఉంటుందండి సపోర్టరు, అది డ్యామేజ్ అయిపోయింది. ఇదిగో ఇది చూసారా, ఈ రకంగా ఉండాలి పాయింట్స్ అనేవి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకసారి వేసి మనకి ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. వీటికి డైరెక్షన్ అనేది ఉంటుంది, అది ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. ప్రెస్సింగ్ అనేది ఓకే అండి, ఈ ప్రెస్సింగ్ అనేది మనకి పనిచేస్తున్నాయి. ఒకసారి మళ్ళీ లాకింగ్ అనేది చెక్ చేద్దాం, ఒకసారి ఆన్ అవుతుంది లేదా. ఓకే, మొబైల్ అనేది ఆన్ అయిందండి. ఇంకా వాల్యూమ్ బటన్స్ కూడా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మొబైల్ ఆన్ అవుతుంది కదండి, ఆన్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. ఈ బటన్స్ని ఈ లాకింగ్ అనేది ఇది పట్టుకుంటుంది అనమాట అండి. ఈ పట్టుకుంటాయి, దానివల్ల బటన్స్ అనేది బయటికి రాకుండా కాస్తుందండి. ఈ సపోర్టర్ లేనిదే ఈ బటన్స్ అనేవి నిలబడవు. ఓకేనండి, మొబైల్ అనేది ఆన్ అవుతుంది, ఆన్ అయిందండి. ఓకే, కస్టమర్ మనం లాక్ అడగలేదు. ఓకే, మనం బటన్స్ అనేది పనిచేస్తున్నాయి చూద్దాం. ఓకే, బటన్స్ అనేవి పనిచేస్తున్నాయి చూసారా. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే మనం లాక్లో ఉన్న మొబైల్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ సపోర్టర్ అనేది కూర్చోబెడదామండి, దీన్ని సిట్టింగ్ చేద్దాం. ఓకే, ఈ రకంగా మనం ఈ సపోర్టర్ అనేది కూర్చోబెట్టుకోవాలండి. లేదంటే మొత్తం బటన్స్ అన్నీ కూడా పడిపోతాయండి, ఉండవు దీంట్లో. ఓకేనా, ఇలా లాకింగ్ అనేది అవుతుంది అనమాట అండి. ఓకే, ఇలా పట్టుకుంటుంది ఈ సపోర్టర్ అనేది. ఓకే, ఇలాగ మీకు ప్రతిదీ కూడా మన వీడియోస్లో పిన్ టు పిన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ రెడ్మీ నోట్ 7 Pro ఆన్ ఆఫ్ బటన్స్, అవుటర్ బటన్స్ ఈ రకంగా చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, బటన్స్ అనేది మనం ప్రాబ్లం అనేది మనం రెక్టిఫై చేసాం. ఇప్పుడు మనకి ఈ నీట్గా పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఓకే, బటన్స్ అనేది ఫుల్ ప్రాపర్గా మనకి పనిచేస్తాయి. అలాగే ఈ వాల్యూమ్ బటన్స్ కూడా మనకి నీట్గా పనిచేస్తాయి. ఓకేనా, ఓకే, ఫోన్ హ్యాంగింగ్ లోగా ఉంది, దానివల్ల కొంచెం ఓకే వాల్యూమ్ డౌన్ నీట్గా పనిచేస్తుంది, అలాగే వాల్యూమ్ అప్. ఓకే ఫ్రెండ్స్, ప్రాబ్లం అనేది మనం రెక్టిఫై చేసాం. నెక్స్ట్ ఈ మనం బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసాం కాబట్టి మళ్ళీ నీట్గా ఇది ప్రాపర్గా ఎడ్జ్ క్లీన్ చేసుకుని మనం గ్లాస్ అనేది కూర్చోబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఎడ్జ్ అనేది క్లీన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్రాపర్గా ఎడ్జ్ అంతా క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ గ్లాస్ అనేది కూడా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్లాస్ కూడా క్లీన్ చేస్తున్నాను. ఈ గ్లాస్ కూడా క్లీన్ చేసుకోకపోతే ఈ ఆల్రెడీ ముందు వేసిన గమ్ము అక్కడక్కడ ఉండిపోయి అది హైట్ అండ్ అప్ అండ్ డౌన్స్ అనేది వచ్చేస్తుంది. అలా రావడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్కి ఈ గ్లాస్ అనేది త్వరగా బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కింద పడే అవసరం లేదు, జోబులో పెట్టుకున్నా సరే ఏదైనా ప్రెస్సింగ్ అయితే ఆటోమేటిక్గా ఈ గ్లాస్ అనేది బ్రేక్ అయిపోతుంది. కాబట్టి మనం ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా ఉన్నట్టయితే
మనకి త్వరగా గ్లాస్ అనేది డ్యామేజ్ అవ్వకుండా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, కాబట్టి ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే నీట్గా ఫిట్ చేసామో మొత్తం ఈ ఎడ్జ్ గమ్ అనేది క్లీన్ చేసుకుని మనకి ఆటోమేటిక్గా ఈ కింద ప్రాపర్గా ఎడ్జ్ బ్యాక్ గ్లాస్ అనేది కూర్చుంటుంది. దానివల్ల ఏమవుతుంది, అప్ అండ్ డౌన్స్ అనేది ఏమీ లేకుండా ఉండడం ఉంటుంది. కాబట్టి బ్రేక్ అయ్యే అవకాశం చాలా రేర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతాడు ఫిట్టింగ్ అనేది చూసుకుని. ఎందుకంటే ఎక్కడ అప్ అండ్ డౌన్స్ అనేది లేకుండా సిట్టింగ్ అలాగే ప్రాపర్ ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అనేది అవుతాడు ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం టైం పట్టిన క్లీన్ చేసుకుని వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫై అవుతాడు ఫోన్ చూడగానే. నెక్స్ట్ ఈ ఫోన్ అనేది కూడా నీట్గా పనిచేయడం వల్ల కస్టమర్ సాటిస్ఫై అవుతాడు ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్. ఈ గ్లాస్ అనేది కూడా మనం ఎడ్జ్ నీట్గా క్లీన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి గ్లాస్ అనేది మనం ప్రాపర్గా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఫింగర్ ప్రింట్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకుని ఫింగర్ ప్రింట్ డైరెక్షన్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆపోజిట్లో కూడా పెట్టిన ఫింగర్ ప్రింట్ నలిగిపోయి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫింగర్ ప్రింట్ అనేది మనం పెట్టుకునేటప్పుడు కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవాలి. ఓకే, స్టిక్ అనేది మనం ఎక్కించేసుకున్నాం. ఓకే, చూసారా, స్ట్రిప్ అనేది యాజ్ టీజ్గా దాన్ని సిట్టింగ్లోకి అనేది వెళ్ళింది. ఇప్పుడు మనం గమ్ అనేది వేసుకుని ఈ బ్యాక్ డోర్ అనేది ఫిట్ చేసుకున్నాం. ఓకేనా, ఇది రెడ్మీ నోట్ 7 ప్రో, నోట్ 7S ఈ మోడల్స్ అన్నీ కూడా సేమ్ ఒకటే విధానంగా ఉంటాయి ఫ్రెండ్స్, ఒకటే మోడల్. ఓకేనా, మీకు దీనికి గమ్ అనేది వేస్తున్నాను. ఓకే, అలాగే ఇటు సైడ్ కూడా మనం గమ్ అనేది వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఆ గమ్ అనేది మనం ప్రాపర్గా ఎడ్జ్ 4 సైడ్స్ వేసుకున్న తర్వాత మనం ఈ బ్యాక్ గ్లాస్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి కరెక్ట్గా ఎడ్జ్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే, 4 సైడ్స్ కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఎడ్జ్ ఎలా కూర్చుందో మనం ప్రాపర్గా క్లీన్ చేసాం కాబట్టి. ఓకే, ఒక ఫినిషింగ్ అనేది చూపిస్తాను క్లీన్ అయిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ప్రతిదీ కూడా నీట్గా ఉండాలండి. ఎందుకంటే మొబైల్ ఆన్ అయిన తర్వాత మనం ఫింగర్ ప్రింట్ పెట్టాం కాబట్టి ఫింగర్ ప్రింట్ అనేది వర్క్ చేయదు. కాబట్టి మొబైల్ అనేది ఒకసారి రీస్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ రీస్టార్ట్ అనేది చేసుకున్నప్పుడు మళ్ళీ ఈ ఫింగర్ ప్రింట్ అనేది కూడా మనకి వర్కింగ్లోకి వస్తుంది. ఎందుకంటే మొబైల్ ఆన్లో ఉండొచ్చు, ఫింగర్ అనేది ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి మనకి ఈ ఫింగర్ ప్రింట్ అనేది మనకి వర్క్ చేయదు. ఓకేనా, ఒక్కసారి రీస్టార్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఫింగర్ ప్రింట్ అనేది వర్కింగ్లోకి వస్తుంది. కాబట్టి మనం ఒకసారి మొబైల్ అనేది రీస్టార్ట్ చేసుకోవాలి.
ఎడ్జ్ టు ఎడ్జ్ గమ్, ఎక్స్ట్రా గమ్ ఏమైనా ఉంటే మనం క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొబైల్ అనేది ఫినిషింగ్ అనేది మనకి క్లియర్గా కనపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మొబైల్ కూడా మనకి నీట్గా కనిపిస్తుంది. ఎక్స్ట్రా గమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి గమ్ అనేది ఎక్స్ట్రా ఉండిపోయి అక్కడక్కడ ఫినిషింగ్ అనేది బాగోదు. కాబట్టి మనం ఒకసారి ఫినిషింగ్ అనేది కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఓకే, క్లీనింగ్ అయితే అయిపోయింది. మీకు ఈ టైపు ప్రాబ్లమ్స్ అంటే ఈ అన్న బటన్స్ ప్రాబ్లమ్స్ కానీ, బోర్డు ప్రాబ్లమ్స్ కానీ, అలాగే డిస్ప్లే ప్రాబ్లమ్స్ కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా సరే, మొబైల్ ఏ ప్రాబ్లం అయినా సరే మనని షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. మన షాప్ని కాంటాక్ట్ చేయండి. మన షాప్ వచ్చి ఎస్ఎస్ మొబైల్స్, నామవరం, శాటిలైట్ సిటీ అండి. ఇది బి బ్లాకు, మెయిన్ రోడ్ అక్కమ్మతల్లి టెంపుల్ అండి. అలాగే ఇది రాజమండ్రి రూరల్ వస్తుందండి. మీరు నా పేరు వచ్చి శ్రీనివాస్ అండి. 9912298527 అండి నా నెంబర్ వచ్చి. 99 నా ఫోన్ నెంబర్ వచ్చి 9912298527 అండి. ఈ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు ఏదన్నా సరే. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే మన షాప్ని విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా మీకు. ఓకేనా, ఇలా చేయడం వల్ల. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నాకు కూడా మళ్ళీ వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి ఇవి ఫినిషింగ్ అనేది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ ఫినిషింగ్ చేసాం కదా. ఓకేనా ఫ్రెండ్స్. 4 సైడ్స్ కూడా మనం ఫినిషింగ్ అనేది చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫింగర్ అనేది మనకి పనిచేస్తుంది. ఓకే, ఓకేనా ఫ్రెండ్స్. ఈ రకంగా మనం మొబైల్ అనేది రిపేర్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.